వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ నాగ్ అండ్ ఈరోజు మనతో పాటు లైఫ్ కోచ్ అండ్ దానితో పాటు లైఫ్ స్టైల్ కోచ్ అండ్ షీఈ్ అ ప్రొఫెషనల్ డైటీషియన్. చాలామంది ఎలా అంటే మన వద్ద ఫుడ్ తీసుకునేటప్పుడు అందులో ఆయిల్ కంటెంట్ ఏ విధంగా ఉండాలి, ఎటువంటి ఆయిల్ వాడితే బాగుంటుంది అనేటువంటిది ప్రతి ఒక్కరికి చిన్న చిన్న డౌట్స్ ఉంటూ ఉంటాయి. బట్ అది ఈరోజు క్లియర్ చేయడం కోసం అని చెప్పేసి మనతో పాటు అంటే అది మీకు చూపించడం కోసం ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ నుంచి ఒక ఫుడ్ ఐటమ్ అయితే మనం తయారు చేస్తున్నాం. సో ప్రతి ఒక్కరూ ఇంట్లో మీరు చేసుకునే విధంగా అండ్ ఈ రెసిపీ మీకోసం చూపిస్తున్నాము, ఇంట్లో అందరూ చేసుకునే విధంగానే. సో రజిత గారు అండ్ ఈ ప్రోగ్రామ్ని సమర్పిస్తున్న వారు ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ వాళ్ళు. సో మీకోసం ప్రత్యేకించి ఈ ప్రోగ్రామ్ రెగ్యులర్గా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో చూసి అండ్ మీ ఫీడ్బ్యాక్ మీకు ఏ విధంగా కావాలి, ఆయిల్ కంటెంట్ ఏది వాడితే బెటర్గా ఉంటుంది, ఏ మేరకు వాడితే బెటర్గా ఉంటుంది, దాంతోపాటు ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ వాడటం వల్ల వచ్చేటువంటి యూజెస్ ఏంటి అనేది సో ప్రతి ప్రోగ్రాంలోనూ మేము మీకు ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాము. చూసి మీ ఫీడ్బ్యాక్ను కూడా తెలియజేయండి. సో ఒకసారి చూద్దామండి ఈ రోజు ఏంటి. ఖచ్చితంగా పులిహార లేని ఇల్లు మాత్రం ఉండదు అని నాకు తెలిసింది. సో ఆ పులిహారను ప్రస్తుతం మనము నిమ్మకాయ పులిహారను చేస్తున్నాము. దానికి కావలసిన పదార్థాలు ఆబ్వియస్లీ అన్నము, పులిహార అనగానే రైస్ ఉండాలి. మేము ఆల్రెడీ వండుకొని పెట్టేసుకున్నాము. తర్వాత నిమ్మకాయ రసం కూడా తీసి పెట్టుకున్నాము. అండ్ కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మినప్పప్పు, పచ్చి శనగపప్పు, ఆవాలు, జీలకర్ర. వీటన్నిటికీ రుచిని పెంచేది ఇంగువ. సో ఇవన్నిటిని కాస్త స్మెల్, ఇంత హెవీ ఫుడ్ ఇది తిన్నప్పుడు కాస్త డైజెషన్ కోసం కూడా ఇంగు వాడడం జరుగుతుంది. సో ఈ ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ తోటి ఎందుకు మంచిది అనేది మనం కాస్త పోపు స్టార్ట్ చేస్తూ మాట్లాడుకుందాం. ఎందుకంటే మన ప్రేక్షకులకు చాలా చిన్న చిన్న వీడియోస్ ఇష్టం చూడడం కాబట్టి వి విల్ కట్ షార్ట్ అండ్ స్టార్ట్ ద ప్రాసెస్. షూర్. సో మనం స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా, కొంచెము ఆయిల్ని డిపెండింగ్ ఆన్ పండగ రోజు కదా, కొంచెం ఒక స్పూన్ అలా పడ్డా కూడా దీంట్లో ఉన్న బెనిఫిషియల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో సో అంత హానికరంగా ఉండదు. సో పండగ రోజు కాస్త మనస్సు పూర్తిగా భయం లేకుండా తినొచ్చు ఈ ఆయిల్తో. అలాగే భయం లేకుండా తినొచ్చు, కానీ పొంగుతుంది అంటే మనకు ఉన్న కొరకొర వస్తువులతోటి చిన్న చిన్నగా ఇలా ఒక ఇండక్షన్ స్టవ్ మీద చేస్తున్నాం కదా, ఆయిల్ ఉండి పెట్టినట్టున్నారు. సో అందుకనే సో డోంట్ వరీ, మాకు అలవాటే. అందుకే ఆడవాళ్ళని ఏమంటారు, ఇక్కడ ఉన్నంత యాక్టివిటీ ఏదైతే ఉంటుందో రిసోర్సెస్ మీరు యాప్రాన్ ఒకటి నాకు ప్రొవైడ్ చేయాలండి. అయితే ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీరు నేను బయటికి వెళ్ళి సారీ తీసుకుని పక్కా కదా ఆడియన్స్ ఆ చీరతో మళ్ళీ ఒక వీడియో చేస్తా. సో ఫస్ట్ కొంచెం ఆవాలు వేసుకుంటున్నాను, తర్వాత పచ్చిమిర్చి. మీ కారం అంటే చిన్నపిల్లలు ఉన్నారు, కాస్త కారం తగ్గించండి. కొంచెము ఇష్టంగా కారం తినేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడే మహేష్ బాబు సినిమా రిలీజ్ అయింది కదా, గుంటూరు కారం. సో అలా కారం తినేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే ఇలా తక్కువైనా సరే. ఓకే, సో ఇలా వేసుకుని దీంతో పాటు కొంచెము పచ్చి శనగపప్పు. ఇది కూడా టోటల్గా ఇంట్రెస్ట్ అంటే కొంతమందికి బేసికల్గా నానబెట్టేసుకోవచ్చు. వీ హ్యావ్ ఎ లిమిటెడ్ టైం కాబట్టి మేము యాజ్ ఇట్ ఈజ్ వేసాము. కాస్త బద్దపప్పు, యాక్చువల్గా మినపప్పు. సో తర్వాత వచ్చేసి కొంచెం కరివేపాకు బేసికల్గా ఇందులో వేసుకుంటూ కూడా మేమైతే అంటే లైక్ అన్నంలో కూడా వేడిగా అలా ఉన్నప్పుడే కొంచెం కరివేపాకు చుంచి వేస్తే చక్కటి స్మెల్ ఉంటుంది. కరివేపాకులో ఉండే బెనిఫిట్స్ కూడా వస్తాయి కాబట్టి కొంచెం తుంపి ఇందులో కూడా కలుపుతున్నాను. ఓకే, సో ఇది అయ్యే లోపల ఈ రైస్ బ్రాన్ ఆయిల్లో ఉండేటువంటి జనరల్గా న్యూట్రియంట్స్ ఏముంటాయి? ఐ నో దట్ ఈస్ ద మోస్ట్ స్పైస్ అప్ హియర్. పులిహార ఎంత ఇంపార్టెంటో దానికంటే దీని విలువలు ఏంటి అంటే బేసికల్గా దీంట్లో 10,000 ppm ఒరిజినల్ అనేది ఉంటుంది కంటెంట్. అది ఏదైతే న్యాచురల్ అంటే న్యూట్రియంట్స్ ఏదైతే రైస్ బ్రాన్ నుంచి తీస్తారో అంటే దాని వడ్ల పొట్టు ఉంటుంది కదా, దాంట్లో నుంచి ఆయిల్ తీయడం. అని మనం ఎంతసేపు ఆయిల్ పొట్టు తీసేసి తింటున్నాము అని బాధపడుతున్నాం కదా బియ్యం. అవును,
సో దాన్ని ఈ రకంగా తింటున్నాము అనేటువంటి కంప్లైనింగ్ ఉంటుంది కదా. సో ఆ పొట్టు ఉండేటువంటి దాని నుంచి తయారు చేసినటువంటి ఆయిల్ ఇది. సో దాంట్లో ఏంటి అంటే దీంట్లో ఉన్న కొంచెం హింగ్ వేస్తున్నాను. సో దాంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అని అంటే బేసికల్గా హెచ్డిఎల్ని ఇంప్రూవ్ చేస్తుంది. హెచ్డిఎల్ అంటే ఏదైతే మన బాడీలో హై డెన్సిటీ కొలెస్ట్రాల్ ఉండాలో దాన్ని పెంపొందిస్తూ, బికాజ్ అది ఎప్పుడైతే పెరుగుతుందో మనకు హార్ట్ అటాక్స్ రాకుండా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎల్డిఎల్ ఏదైతే ఉండకూడదు లో ఉండాలో, ఈ ఒరిజినల్ అని ఏదైతే ఉంది అని చెప్తున్నానో అది ఏంటంటే ఎల్డిఎల్ ని తక్కువ చేయడం జరుగుతుంది. సో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది దిస్ ఇస్ అ వెరీ రేర్ కాంబినేషన్. హెచ్డిఎల్ ని పెంచుతూ ఎల్డిఎల్ ని తగ్గించడం అనేది. అండ్ ఇట్ హ్యాస్ విటమిన్ ఈ కూడా, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ స్కిన్. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఏదైతే ఒరిజినల్ లో ఉన్నాయో అది కూడా మనకి బేసికల్ గా అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మీకు స్కిన్ ఇంప్రూవ్మెంట్ కానీ, హెయిర్ ఫాల్ కానీ, లేకపోతే ఫ్రీ రాడికల్స్ చేంజెస్ ఏదైతే జరుగుతాయో మన బాడీలో అది కూడా జరగకుండా ఉంటుంది. సో ఏది ఏ ఆయిల్ వాడినా అనే దానికంటే ఒక మనకి కరెక్ట్ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ వచ్చిన దాంట్లో 100% గా వీ కెన్ గో ఫార్వర్డ్. సో దాని తర్వాత ఏంటి అని అంటే దీంట్లో ఇంపార్టెంట్ గా మీకు ఇంకొకటి చెప్పాలి అని అంటే కనుక ఈ రైస్ బ్రాన్ ఆయిల్ ఏ కల్నరీ అంటే ఏ వంటలనన్నా, ఇప్పుడు జనరల్ గా పల్లి నూనెతో కొన్ని చేయొచ్చు, ఆవ నూనెతో కొన్ని చేస్తే బాగుంటాయి. పచ్చడి పెట్టేటప్పుడు అమ్మ వాళ్ళు ఖచ్చితంగా పల్లి నూనె వాడతారు. సో అలా ఇది మాత్రం ఎనీ కుకింగ్ మెథడ్స్ లో దే కెన్ యూజ్ హ్యాపీలీ. సో అలా చాలా అంటే అన్నిట్లో ఒదిగిపోద్ది అంటారు కదా, అలా ఈ నూనె కూడా అన్ని కుకింగ్ హ్యాబిట్స్ కి కూడా సెట్ అవుతుంది. అండ్ చాలా మందికి అంటే మీరు ఇందాక చెప్పినట్లు గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అని చెప్పేసి ఉంటాయి కదా మన బాడీలో. హెచ్డిఎల్, ఎల్డిఎల్ అని చెప్పేసి అన్నారు. ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, దానికి సంబంధించిందే. ఏదైతే మన బాడీలో విచ్ ఈస్ యూస్ఫుల్ అనుకుంటామో అది దానికి సంబంధించింది మాత్రం మనకి రైస్ బ్రౌన్ ఆయిల్ నుంచి మాత్రమే దొరుకుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అని అంటే ఏదైనా మంచి ఆయిల్ వాడాలి అనుకుంటే ఎక్కడి నుంచి ఏం తీసుకుంటే బెటర్గా ఉంటుందని దాని మీద అవగాహన ఉండదు. బట్ ఇటువంటి ఆయిల్స్ తీసుకొని వాడటం వల్ల మనలో ఉండేటువంటి లిపోప్రోటీన్స్ అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ ఫ్యాటీ యాసిడ్స్ అవి కన్వర్ట్ అవుతూ ఉంటాయి కదా మన బాడీలో. సో కొలెస్ట్రాల్ కింద కన్వర్ట్ అయిపోతూ ఉంటాయి. వాటికి మాత్రం అంటే మన హార్ట్కి ఏ రకమైనటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ అటాక్ అవ్వకుండా ఉండడానికి మాత్రం ఈ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకొకటి ద మోస్ట్ ఇంపార్టెంట్ 40+ లో మెనోపాజల్ ఇష్యూస్ ఉంటాయి. సో ఆ మెనోపాజల్ ఇష్యూస్ కూడా దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రైస్ బ్రాన్ ఆయిల్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. ఎలా అయితే కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గించు వెయిట్ మెయింటైన్ చేస్తుందో అలాగే మెనోపాజల్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ అనేది మనకు చెప్పడం జరిగింది సైంటిఫిక్ గా. బికాస్ వీళ్ళు చెప్పట్లేదు ఫ్రీడమ్ ఆయిల్ వాళ్ళు తగ్గిస్తామని చెప్పట్లేదు. ద సబ్స్టిట్యూట్ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద రైస్ బ్రాండ్, ఆ ఒరిజినల్ అనేది ఏదైతే ఉందో ఇవి ఒక దాంట్లో మీకు ఆ క్వాలిటీస్ ఉంటాయి, అది అరికట్టడం జరుగుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని మనకి మెడిసిన్ ఏదైతే యూజ్ చేస్తారో దాంట్లో కూడా ఈ ఆయిల్ ని ఒక మోతాదులో వాడడం జరుగుతుంది అనేది సైంటిఫిక్ రీసెర్చ్ లో. నాట్ ఫ్రీడమ్ ఆయిల్ అని చెప్పట్లే నేను, రైస్ బ్రాన్ ఆయిల్. సో వై నాట్ ఎ ఫ్రీడమ్ విచ్ ఇస్ హ్యావింగ్ ఎ బ్రాండ్. అండ్ వైటమిన్ ఈ కూడా ఉంటుందండి. వైటమిన్ ఈ ఉంటుంది. స్టెరిలిటీ ప్రాబ్లం ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో రెగ్యులర్ గా దీని యూసేజ్ ఎవరైతే చేస్తూ ఉంటారో దానికి మాత్రం బెనిఫిట్ అని చెప్పొచ్చు. సో మరి పులిహోర కలుపుదామా? షూర్ అండి. మేము ఇప్పుడు పులిహోర కలుపుతున్నాము. సో ఇలా కొంచెము ఫస్ట్ బంద్ చేసిన తర్వాత మనకు అవసరం ఉన్న అంతలో నిమ్మకాయ జ్యూసు అలా వేడి ఉన్నప్పుడు పోస్తే కాస్త చేదెక్కుతుంది కాబట్టి జస్ట్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మకాయ రసం కలపండి. ఒకవేళ మీరు పచ్చి చింతపండుది చేసుకున్నట్టయితే చింతపండుది ఇక్కడ పట్టించేసి పోపు మెత్తగా అవుతుంది అనుకుంటే ఫస్ట్ పోపు వేసిన తర్వాత చింతపండు కలపండి. సో నేను ఇప్పుడు ఏంటంటే మనకు అవసరం ఉన్నంత జనరల్గా నేను ఎంత అవసరం ఉంటే చింతపండులో పులిహోర చేసేటప్పుడు మనకి అందులోనే వేసి మసలు పెట్టుకుంటాం. ఇందులో అయితే జస్ట్ మనకి అనుకువగా నాకు చేతితో చేయటము కలుపుతుంటే నోరు ఊరుతుంది నాకు కదా, నాకు కూడా ఊరుతుంది బేసికల్గా. సో చేయితో ఎంత వెయ్యాలి అని చాలా మంది క్లియర్గా అడుగుతూ ఉంటారు. బట్ అది డిపెండింగ్ అపాన్ ఎలాగో వంటలు చేసి చెయ్యి వాటం తిరిగిన వాళ్ళే ఉంటారు కాబట్టికే
సో మీకు అనుకూలంగా నాకు తెలిసి ఈ అన్నానికైతే ఒక 1 స్పూన్ పడుతుంది. సో ఐ ప్రిఫర్ ఆల్వేస్ టు యూజ్ విత్ హ్యాండ్స్. మన ఇండియన్ దాంట్లో కానీ ఎక్కడ కానీ ప్రేమతో ఇలా చెయ్యితో కలిపి చక్కగా చెయ్యితో అన్నం తింటే డైజెస్టివ్ సిస్టమ్ కానీ మైండ్ కానీ చాలా హెల్దీగా ఎలా రైస్ బ్రైన్ ఆయిల్. చిన్నప్పుడు విలేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే మా ఇళ్ళల్లో పచ్చడి పట్టినప్పుడు అంటే అందరు కుటుంబం మొత్తం కలిసి పచ్చడి పట్టడం అయిపోయిన తర్వాత చేతికి ముద్దస్తారు కదా అందరికి కలిపి. అవును, అలా ఇప్పుడు నేను కూడా పెడతాను రెడీగా పట్టుకోండి. ఓకే, మీ చిన్ననాటి మధుర స్మృతులు సంక్రాంతి ఊర్లలో జరిగే ముచ్చట్లను ఇప్పుడు మేము తీర్చుకుంటున్నాము. మీరు బాగా కలుపుతున్నారండి, కొంచెం అది చేతిలో పెడితే తింటాను. అయ్యో బాగా కలపండి, టేస్ట్ ఎట్లా వస్తుంది నాకు. రెడీ. సో నాకే అలా ఒక చేత్తో ముద్ద పెట్టాలని ఉంది. సో ఆ ముచ్చట కూడా తీర్చేద్దాము. సంక్రాంతి శుభాకాంక్షలు ఫస్ట్ వాళ్ళకి, తర్వాత మీకు. థ్యాంక్ యూ. యమ్మీ. సో ఖచ్చితంగా ఐ కాంట్ రెసిస్ట్, బట్ ఎందుకంటే నేను ఫస్ట్ చూసే పిల్లలకి పెడుతూ ఉంటా. సో ఆ అమ్మ జాబ్లో నుంచి రిటైర్ అవ్వలేదు కాబట్టి చాలా బాగుంది, నిజంగా ఈ అమ్మే ఉంది. చింతపండు పులిహార చేసుకోవడానికి టైం లేని వాళ్ళు, జాబులతో సతమతం అయ్యే వాళ్ళు, అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి నిమ్మకాయ పులిహార రెడీ విత్ రైస్ బ్రాన్ ఆయిల్. సో ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రజితా మైనంపల్లి గారు. ఎందుకంటే చాలామందికి రైస్ బ్రాన్ ఆయిల్ వాల్యూ తెలియదు. సో ప్రతి ఎపిసోడ్లోనూ మనం ఈ రోజు నుంచి అందులో ఉండేటువంటి న్యూట్రియంట్స్ గురించి చెప్పుకుంటూ అండ్ దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవి చెప్పుకుంటూ మిగతా రెసిపీస్ కూడా చేసుకుంటూ వెళ్దాము. అండ్ మన వీడియోస్ ఎక్కువగా మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది హెల్దీ వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మనం ఏ వీడియో చేసినా కూడా వాటికి సంబంధించిన వాటిలో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసేటువంటి పార్ట్ 2 కావాలని అడిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇదే కాంబినేషన్ ఈ విధంగానే ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ తోటి స్టార్ట్ అయ్యి ముందుకెళ్ళాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఫస్ట్ అడిగినప్పుడు పులిహార మీతో సెలబ్రేట్ పులిహారతో స్టార్ట్ చేసినందుకు చాలా అందరము సుఖశాంతులతో పాడి పంటలతో హ్యాపీగా ఉండాలని మీ అందరినీ రియల్గా విష్ చేస్తాను. ఎస్, థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.